రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు లెగ్సీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో ఏళ్ళుగా మన టీమిండియా తరపున ఆడారు అండ్ మనకి ఎన్నో విజయాలు అందించారు. కానీ ఇప్పుడు ఇద్దరు ఫ్యాన్స్ మొహంలో ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అదేంటంటే 2027 వన్డే వరల్డ్ కప్లో ఇద్దరు ఆడతారు లేదని చెప్పి. సో మొన్నటి వరకు చూసుకుంటే విషయంలో కాస్త భరోసా ఉండేది. ఎందుకంటే రోహిత్ శర్మ వన్డే కెప్టెన్గానే ఉన్నాడు అండ్ విరాట్ కోహ్లీ చూసుకున్న తన ఫిట్నెస్ని ప్రూవ్ చేసుకుంటూ వన్డే క్రికెట్ కోసం గట్టిగా ప్రిపేర్ అయ్యాడు. కానీ ఇప్పుడైతే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం స్క్వాడ్ వచ్చిందో అప్పటి నుండి క్వశ్చన్ మార్క్స్ స్టార్ట్ అయ్యాయి. వీళ్ళిద్దరూ 2027 వన్డే వరల్డ్ కప్లో ఆడతారా లేదని చెప్పి. సో దీనికి ఆబ్వియస్ రీజన్స్ రోహిత్ శర్మను వన్డే కెప్టెన్గా తీసేయడం అండ్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో అజిత్ అగర్కర్ చెప్పిన మాటలు. అంటే వీళ్ళిద్దరి ఫ్యూచర్ మీద మన చీఫ్ సెలెక్టర్ ఇండైరెక్ట్గా కొన్ని హింట్స్ ఇచ్చాడు. సో ఈ వీడియోలో అయితే మనం వీటన్నిటిని డిస్కస్ చేసుకుందాం. ఎట్ ది సేమ్ టైం గిల్ను కెప్టెన్గా పెట్టడం ఎంతవరకు కరెక్టో అది కూడా డిస్కస్ చేసుకుందాం. సో ముందు రోహిత్ శర్మ కెప్టెన్సీ విషయానికి వస్తే అందరికీ తెలిసిందే, గోట్ కెప్టెన్, మన టీంకు ఎన్నో విజయాలు అందించాడు. ఇన్ఫాక్ట్ నేను ఒక షార్ట్ వీడియో కూడా చేసుకున్నాం. మరి ఇలాంటి కెప్టెన్ దగ్గర నుండి కెప్టెన్సీని ఎందుకు తీసుకున్నారంటే దానికి అజిత్ అగర్కర్ మల్టిపుల్ ఆన్సర్స్ చెప్పాడు. సో వాటిలో మేజర్ వన్ చూసుకుంటే 3 ఫార్మాట్స్కి 3 డిఫరెంట్ కెప్టెన్స్తో వెళ్ళడం చాలా కష్టమంట. అంటే ప్రజెంట్ టెస్ట్ ఫార్మాట్లో శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఉన్నాడు అండ్ వన్డేలో చూసుకుంటే రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నాడు అనుకోండి. వేరే T20 ఫార్మాట్లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉన్నాడు. విచ్ మీన్స్ 3 ఫార్మాట్స్లో 3 డిఫరెంట్ కెప్టెన్స్ ఉన్నారు. దీంతో మన టీమిండియా సెలక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్మెంట్ అలాగే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వీళ్ళ ముగ్గురు కూడా డిఫికల్ట్గా ఫీల్ అవుతారంట. మెయిన్లీ టీమ్ సెలక్షన్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయంట. అలాగే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా తన ప్లాన్స్ని సరిగ్గా డిక్టేట్ చేయలేడు. సో దీని గురించే 3 ఫార్మాట్స్లో 3 క్యాప్టెన్స్ వద్దనుకుని గిల్ను వన్డే కెప్టెన్గా అపాయింట్ చేశారు. దీంతో ఇప్పుడు మనకి వన్డే మరియు టెస్ట్ ఫార్మాట్లో గిల్ ఉంటాడు అండ్ సూర్యకుమార్ యాదవ్ T20లో ఉంటాడు. ఇన్ఫాక్ట్ ఫ్యూచర్లో T20 ఫార్మాట్లో కూడా గిల్లే కెప్టెన్గా వచ్చేస్తాడు. మోస్ట్ లైక్లీ 2026 T20 వరల్డ్ కప్ అయిపోగానే గిల్ను T20 ఫార్మాట్లో కూడా కెప్టెన్గా పెట్టేస్తారు. సో విధంగా మన సెలక్షన్ కమిటీతో పాటు హెడ్ కోచ్ 3 ఫార్మాట్స్కి ఒకే కెప్టెన్ పెట్టాలని చెప్పి డిసైడ్ అయిపోయారు. దీని గురించి రోహిత్ శర్మని పక్కన పెట్టాల్సి వచ్చిందంట. ఇక సెకండ్ రీజన్ చూసుకుంటే ఫ్యూచరిస్టిక్ థింకింగ్. అంటే ప్రజెంట్ మన వాళ్ళు వన్డే ఫార్మాట్లో చాలా తక్కువ మ్యాచ్లు ఆడుతున్నారు. ఇన్ఫాక్ట్ గట్టిగా మాట్లాడుకుంటే సంవత్సరానికి 10 నుంచి 15 వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. దీంతో 2027 వన్డే వరల్డ్ కప్కి ఇంకా 2 ఏళ్ళు ఉన్నట్టు అనిపిస్తున్నప్పటికీ మ్యాచ్ల వైజ్ చూసుకుంటే మాత్రం చాలా తక్కువ మ్యాచ్లు ఉన్నాయంట. సో ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక యంగ్ కెప్టెన్కు ప్రిపేర్ అవ్వడానికి టైం ఇవ్వాలనుకుంటున్నారు. అంటే శుభ్మన్ గిల్ ఈ 2 ఏళ్లలో ఉన్న వన్డే మ్యాచెస్ను బాగా యూటిలైజ్ చేసుకుని 2027 వన్డే వరల్డ్ కప్ కోసం కెప్టెన్గా ప్రిపేర్ అవుతాడని చెప్పి మన అగర్కర్ చెప్పాడు. సో లాజికల్గా చూసుకుంటే ఇది ఒక వ్యాలిడ్ పాయింటే. ఎందుకంటే అప్పటికప్పుడు ఒక కొత్త కెప్టెన్ పెట్టుకునే కంటే ఇప్పటి నుంచి ఒక కొత్త కెప్టెన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిదే. కానీ ఇక్కడ ఇండైరెక్ట్ లాజిక్ చూసుకుంటే రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. దాని గురించి అతని మీద నమ్మకం లేక ఒక కొత్త కెప్టెన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. అదే రోహిత్ శర్మ ఖచ్చితంగా 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారనే భరోసా వాళ్ళకుంటే అసలు కొత్త కెప్టెన్ తీసిరారు అండ్ నెక్స్ట్ వరల్డ్ కప్ కోసం తీసుకొస్తారు. అంటే 2031 వరల్డ్ కప్ కోసం గిల్ను ప్రిపేర్ చేసి ఉండేవారు. కానీ ఇప్పుడు రోహిత్ శర్మ మీద నమ్మకం లేదు కాబట్టి కొత్త కెప్టెన్ తెర మీద తీసుకొచ్చారు. అండ్ ఆల్సో గౌతమ్ గంభీర్కి హెడ్ కోచ్ టెన్యూర్లో చూసుకుని ఇది ఒక్క వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ వస్తుంది. అంటే తన కోచింగ్ కెరియర్లో గంభీర్కి కేవలం ఈ 2027 వన్డే వరల్డ్ కప్లో మాత్రం అవకాశం వస్తుంది. దీంతో అతను కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పటికి టీం చాలా సేఫ్గా ఉండాలని చూసుకుంటాడు. ఈ క్యాప్టెన్ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక ఎష్యూర్డ్ క్యాప్టెన్తోనే వెళ్ళాలనుకుంటాడు ఆ వరల్డ్ కప్కి. సో మనం గౌతమ్ గంభీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది కరెక్ట్ అనిపిస్తుంది. కానీ మరోవైపు చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతామని చెప్పి గట్టిగా చెబుతున్నారు. ఇన్ఫాక్ట్ రోహిత్ శర్మ అయితే తన ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం చూసాం. రీసెంట్గానే వెయిట్ లాస్ అయ్యాడు. గత ఆగస్టు ముందు వరకు చూసుకుంటే బల్కీగా ఉండేవాడు, అలాగే పొట్ట కూడా ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం రీసెంట్గా అతని వెయిట్ తగ్గిపోయింది. చాలా అంటే చాలా స్లిమ్గా కనిపిస్తున్నాడు. వెరాజ్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గురించి అసలు క్వశ్చన్ మార్క్ లేదు. అతను డెఫినెట్లీ 2027 వన్డే వరల్డ్ కప్కి ఫిట్గా ఉంటాడు. సో ఇద్దరు కలిసి మన టీమిండియాకు వన్డే వరల్డ్ కప్ అందించాలనేది వీరి కళ. అయితే ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఆ కళ నెరవేరేటట్టు కనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళని పొమ్మనలేక పొగ పెట్టే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు మన టీమ్ మేనేజ్మెంట్ అండ్ సెలక్షన్ కమిటీ. సో దీనికి ప్రూఫ్ ఏంటంటే అజిత్ అగర్కర్ చెప్పిన మాటలే. రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ 2027 వన్డే వరల్డ్ కప్ కోసం నాన్ కమిటెడ్ అని చెప్పి ఒక కామెంట్ చేశాడు. అలాగే టీంలో వీళ్ళ ప్లేస్కి అష్యూరెన్స్ లేదని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పాడు. సో ఇప్పుడు రోకో జోడీకి అయితే ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ లేదు. వాళ్ళు టీంలో ఉండాలంటే ఖచ్చితంగా రన్స్ కొట్టాలి. ఒకవేళ రన్స్ కొట్టకుండా ఏదైనా సిరీస్లో ఫెయిల్ అయితే వాళ్ళని టీంలోంచి తీసేస్తారు. ఎట్ ది సేమ్ టైం వీళ్ళిద్దరూ డొమెస్టిక్లో కూడా ఆడాలంట. అంటే వన్డే ఫార్మాట్లో జరిగి విజయ్ హజారీ ట్రోఫీలో వీళ్ళిద్దరు ఆడాలంట. సో గతంలో టెస్ట్ ఫార్మాట్లో కూడా వీళ్ళిద్దరు ప్లేసెస్ మీద క్వశ్చన్ మార్క్స్ వచ్చినప్పుడు ఇలాంటి రూల్సే చూసాం. స్టార్ కల్చర్ తీసేశారు. అందరు ప్లేయర్స్ డొమెస్టిక్ క్రికెట్ ఆడాలన్నారు. అండ్ దీనివల్లే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు వెళ్ళి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడడం చూసాం. అండ్ దాని వెంచి వెళ్ళి ఫ్యామిలీని తీసుకెళ్లే విషయంలో కూడా రూల్స్ పెట్టడంతో ఇంకిద్దరికి చిరాకు వచ్చి రిటైర్మెంట్ ప్రకటించేశారు. సో టెస్ట్ ఫార్మాట్కి వీళ్ళిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించడానికి వీళ్ళ ఫామ్ సగం రీజన్ అయితే మరో సగం రీజన్ మన టీమ్ మేనేజ్మెంట్ అండ్ సెలక్షన్ కమిటీ వీళ్ళు పొమ్మనలేక పొగ పెట్టి ఇద్దరిని గంటేశారు. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సేమ్ కైండ్ ఆఫ్ సినారియో వన్డే ఫార్మాట్ కూడా అప్లై చేసేలా కనిపిస్తున్నారు. ఎందుకంటే మనం ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం వీళ్ళిద్దరికి స్టార్ కల్చర్ లేదు. ఇంకా
టీంలో ఉండాలంటే ఖచ్చితంగా రన్స్ కొట్టాలి, అట్ ది సేమ్ టైం ఫిట్నెస్ కాపాడుకుంటూ ఉండాలి. అదర్వైజ్ ఈ రెండింటిలో ఒక్క దాంట్లో ఫెయిల్ అయినా టీంలో ప్లేస్ కోల్పోతారు. అలాగే వీళ్ళిద్దరికి అవకాశం ఉంటే ఖచ్చితంగా డొమెస్టిక్లో కూడా ఆడాలని చెప్పి రూల్ పెట్టారు. సో వీటి బయట చూసుకుంటే డెఫినెట్లీ రోకో జోడీ వన్డే వరల్డ్ కప్ ఆడతారని చెప్పి భరోసా అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని రూమర్స్ ప్రకారం చూసుకుంటే ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ వీళ్ళకి ఫేర్వెల్ సిరీస్ అంటున్నారు. అంటే ఈ సిరీస్ తర్వాత వీళ్ళిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించవచ్చు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో మీకు మొత్తం విషయాన్ని సింపుల్గా నరేట్ చేసి చెప్పాలంటే 2027 వన్డే వరల్డ్ కప్ కోసం మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అలాగే టీమ్ సెలక్షన్ కమిటీ వీళ్ళిద్దరు కూడా మన టీం యంగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. అంటే ఆ టైంకి ఫలానా ప్లేయర్స్ ఉండాలని చెప్పి షూర్ షాట్గా ఒక మైండ్ సెట్తో ఉన్నారు. అంతేగాని ఏజ్ విషయంలో అలాగే ఫిట్నెస్ విషయంలో కన్ఫ్యూజింగ్గా ఉండే ప్లేయర్స్ వద్దనుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి జడేజాని టీం నుంచి డ్రాప్ చేశారు. అతను టెస్ట్ ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ వన్డే స్క్వాడ్లోకి ఎందుకు పిక్ చేయలేదు గ్యారంటీ లేదు. అతను ప్రజెంట్ ఉన్న ఫామ్ మరియు ఫిట్నెస్తో వరల్డ్ కప్ వరకు ఉంటాడని చెప్పి వాళ్ళకి నమ్మకం లేదు. దాని గురించి జడేజాని పక్కన పెట్టేశారు. మళ్ళీ జడేజాని పక్కన పెట్టే విషయంలో వాళ్ళకి ఎక్కువ కష్టం అనిపించలేదు. ఎందుకంటే అతనికి ఫ్యాన్ బేస్ కొంతవరకు తక్కువే రోహిత్ మరియు కోహ్లీతో కంపేర్ చేసుకుంటే. అట్ ది సేమ్ టైం అతను ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. పైగా మన వాళ్ళు వెళ్ళింది ఆస్ట్రేలియా సిరీస్కే. దీంతో ఆ సిరీస్లో మాకు ఎక్కువ స్పిన్నర్స్ అవసరం లేదు. అక్షర్ పటేల్, సుందర్ మరియు కుల్దీప్ యాదవ్ వీళ్ళు ముగ్గురు సరిపోతారు, అందుకే జడేజాని పక్కన పెట్టామని చెప్పి అగర్కర్ అన్నాడు. సో విధంగా టీమ్ కాంబినేషన్ పేరుతో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ టీంలో అవసరం లేదని చెప్పి జడేజాని పక్కన పెట్టేశారు. మేలు అక్షర్ పటేల్ విషయంలో చూసుకుంటే అతని ఏజ్ మరియు ఫిట్నెస్ విషయంతో ప్రాబ్లం ఉండదు. 2027 వరల్డ్ కప్ ఖచ్చితంగా ఆడతాడు ఫామ్లో ఉంటే. వేరే జడేజా విషయంలో అలా కాదు, ఏజ్ అండ్ ఫిట్నెస్ ఒక ఫ్యాక్టర్గా మారుతుంది. సో ఇప్పుడు సేమ్ థింగ్ రోకో జోడీ విషయంలో కూడా ఉంది. అంటే వీళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టాలని చూస్తున్నారు, కానీ ఎలా పక్కన పెట్టాలో వాళ్ళకి అర్థం కాలేదు. జడేజాని అయితే టీమ్ కాంబినేషన్ పేరు చెప్పి పక్కన పెట్టేశారు, కానీ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీని అలా పక్కన పెట్టలేరు. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్యూర్ బ్యాటర్స్ అండ్ కాంబినేషన్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. పైగా ముందు చెప్పుకున్నట్టే వీళ్ళ ఫ్యాన్ బేస్ జడేజాతో కంపేర్ చేసుకుంటే ఇద్దరికి చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో సడన్గా వీళ్ళిద్దరిని ఏ రీజన్ లేకుండా వన్డే ఫార్మాట్ నుంచి తప్పించేస్తే మొత్తం తగలబెట్టేస్తారు. పైగా వీళ్ళ విషయంలో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ప్రజెంట్ ఫామ్ కూడా బాగుంది. టెస్ట్ ఫార్మాట్లో అంటే సరిగ్గా ఫామ్లో లేక రిటైర్ అయిపోయి అనుకోవచ్చు, కానీ వన్డే ఫార్మాట్లో చూసుకుంటే ఇద్దరు బీభత్సంగా రన్స్ కొడుతున్నారు. సో దీంతో వీళ్ళిద్దరిని పక్కన పెట్టడానికి అసలు ఎలాంటి రీజన్ లేదు. ఫిట్నెస్ ప్రూవ్ చేసుకున్నారు అండ్ అవైలబిలిటీ కూడా ఉంది. దీంతో వీళ్ళిద్దరిని ఎలా పక్కన పెట్టాలో తెలియక వన్డే సిరీస్ కోసం పిక్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నా. ఇండైరెక్ట్గా నాకు అనిపిస్తుంది. మళ్ళీ రోహిత్ శర్మని కెప్టెన్గా తీసేయడం ఒక క్లియర్ ఇండికేషన్. మీకైతే టీంలో ప్లేస్ విషయంలో గ్యారంటీ లేదని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పారు. మీరు పెర్ఫామ్ చేస్తేనే టీంలో ఉంటారు, లేకపోతే పక్కన పెట్టేస్తాం అని ఇండికేషన్ ఇచ్చారు. సో ద పాయింట్ ఈజ్ క్లియర్. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం మన వాళ్ళకు ఒక మంచి యంగ్ టీం కావాలి. అంతేగాని అందుబాటులో ఉంటారా ఉండరని ప్లేయర్స్ను అవాయిడ్ చేయాలని చూస్తున్నారు. సో ఇక్కడైతే నేను ఎవరికి ఎగనెస్ట్ కాదు. మన కోచ్ గౌతమ్ గంభీర్ అండ్ అగర్కర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వాళ్ళు చేసేది కరెక్టే. ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్ యాంగిల్ని పక్కన పెట్టి లాజికల్గా ఆలోచిస్తున్నారు. ఏజ్ పెరిగే కొద్దీ ప్లేయర్స్ యొక్క ఆట పడిపోద్ది, ఫిట్నెస్ పడిపోద్ది అన్న విషయం అందరికీ తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని రిస్క్ తీసుకోకుండా వాళ్ళిద్దరిని అవాయిడ్ చేయాలని చూస్తున్నారు. వేరేజ్ రోహిత్ మరియు కోహ్లీ చూసుకుంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు, మేము ఖచ్చితంగా ఆడతామని చెప్పి భరోసా ఇస్తున్నారు. సో దీంతో ఇప్పుడు రోకో జోడీ వాళ్ళ కాన్ఫిడెన్స్ని ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. వాళ్ళు మేము ఆడగలమని ఎలా అయితే చెప్తున్నారో దాన్ని ఇప్పుడు ఆటలో చూపించాలి. అంటే ప్రతి సిరీస్లో కూడా రన్స్ కొట్టాలి. అదర్వైజ్ ఏ సిరీస్లో ఫెయిల్ అయినా ఆర్ఎల్స్ ఏ ఫిట్నెస్ టెస్ట్లో ఫెయిల్ అయినా టీంలోంచి తీసేస్తారు, మళ్ళీ టీంలో పెట్టుకునే ప్రయత్నమే చేయరు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇద్దరు లెజెండరీ ప్లేయర్స్ మీద ప్రెజర్ అయితే పడబోతుంది. వీళ్ళిద్దరు కన్సిస్టెంట్గా ప్రతి సిరీస్లో పెర్ఫామ్ చేయగలిగితేనే 2027 వన్డే వరల్డ్ కప్లో ఆడగలిగే ఛాన్స్ ఉంటుంది. అది కూడా రోహిత్ శర్మ విషయంలో చాలా తిన్నేస్ట్ ఛాన్స్ కనిపిస్తుంది. అతని ఏజ్ అప్పటికి 40 వచ్చేస్తుంది. వేరేజ్ విరాట్ కోహ్లీ విషయంలో చూసుకుంటే కొంచెం ఆప్టిమిస్టిక్ ఉండొచ్చు. అంటే వరల్డ్ కప్ టైంకి అతని ఏజ్ ఆల్మోస్ట్ 39 వస్తుంది. బట్ ఎనివే వాళ్ళిద్దరు ఖచ్చితంగా 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారని చెప్పి అష్యూరెన్స్ లేదు, అంటే గ్యారంటీ లేదు. కేవలం కాలం మాత్రమే మనకు అన్నింటికి ఆన్సర్ ఇస్తుంది. ఇక శుభ్మన్ గిల్ని కెప్టెన్గా పెట్టడం ఎంతవరకు కరెక్ట్? సో ప్రస్తుతానికైతే గిల్ను మన వాళ్ళు బాగా ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఫేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్గా మార్చాలనుకుంటున్నారు. 3 ఫార్మాట్స్లో అతనికి క్యాప్టెన్సీ ఇవ్వాలని చూస్తున్నారు. సో ఇదైతే ఖచ్చితంగా ఇంగ్లాండ్తో అతని టెస్ట్ సిరీస్ పెర్ఫార్మెన్స్ తర్వాతే వచ్చిన ఆలోచన. అంటే అతను ఇంగ్లాండ్ సిరీస్లో అనుకున్న దానికంటే బాగా రాణించడం వల్ల అతని మీద కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది మన వాళ్ళకి. 3 ఫార్మాట్స్లో కూడా క్యాప్టెన్సీతో పాటు బ్యాటింగ్ని హ్యాండిల్ చేయగలరని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు. బట్ అగైన్ అన్ని ఫార్మాట్స్లో పెర్ఫామ్ చేయడం అంత ఈజీ విషయం కాదు. రీసెంట్గానే చూసాం ఇంగ్లాండ్ సిరీస్లో అద్భుతంగా ఆడిన గిల్ ఏషియా కప్లో తేలిపోయాడు, ఒక హాఫ్ సెంచరీ కూడా కొట్టలేకపోయాడు. అని ఇప్పుడు సరిపోదన్నట్టు వన్డే ఫార్మాట్లో కూడా అతను క్యాప్టెన్ చేశారు. కానీ అతనికి ఫార్మాట్లో క్యాప్టెన్స్ ఎక్స్పీరియన్స్ ఏమాత్రం లేదు. ఇంకా T20లో ఐపీఎల్లో క్యాప్టెన్సీ చేశాడు. కానీ లిస్టెడ్ గేమ్స్లో చూసుకుంటే ప్రీవియస్గా 6 మ్యాచ్లో మాత్రమే క్యాప్టెన్సీ చేశాడంట. సో బ్యాటింగ్ పరంగా వన్డే ఫార్మాట్లో గిల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. యావరేజ్ బాగుంది, స్ట్రైక్ రేట్ బాగుంది. కానీ క్యాప్టెన్గా ఎంతవరకు సక్సెస్ అవుతాడనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మళ్ళీ నాకు ఎందుకు అతను ఓవర్గా పుష్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అంటే అనవసరంగా థింగ్స్ని ఫోర్స్ చేస్తూ అతని మీద ఒత్తిడి పెడుతున్నారేమో అనిపిస్తుంది. సో మీరు విరాట్ కోహ్లీ చూసుకుంటే అతను ఒక న్యాచురల్ ఫెనామినా. అంటే తనంతో తను ఒక సెల్ఫ్ మేడ్ స్టార్లు అయ్యాడు. ముందు టెస్ట్ ఫార్మాట్లో క్యాప్టెన్సీ చేసి అక్కడ సక్సెస్ అయిన తర్వాత వన్డే ఫార్మాట్లో క్యాప్టెన్సీ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ 2016 T20 వరల్డ్ కప్ తర్వాత ఇప్పుడు అతనికి క్యాప్టెన్సీ వచ్చింది వైట్ బాల్ ఫార్మాట్స్లో. అంటే టెస్ట్ ఫార్మాట్లో 2 ఇయర్స్ క్యాప్టెన్ అయిన తర్వాత అప్పుడు అతనికి వైట్ బాల్ ఫార్మాట్స్లో క్యాప్టెన్సీ వచ్చింది. కానీ శుభ్మన్ గిల్కి చూసుకుంటే 4 నెలల గ్యాప్లో 2 ఫార్మాట్స్లో క్యాప్టెన్సీ వస్తుంది.
సో లాస్ట్ డెకేడ్లో విరాట్ కోహ్లీ న్యాచురల్గా ఒక సెల్ఫ్ మేడ్ స్టార్లా మారాడు. అంటే మన ఇండియన్ క్రికెట్కి ఒక ఫేస్లా మారాడు. కానీ ఇప్పుడు శుభ్మన్ గిల్ విషయంలో అలా లేదు, బలవంతంగా రుద్దుతున్నట్టు అనిపిస్తుంది. సో దీనివల్ల వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే అతను మేబీ బర్న్అవుట్ అయిపోవచ్చు. అంటే ప్రెజర్ తట్టుకోలేక బ్రేక్ డౌన్ అయిపోయేందుకు అవకాశం ఉంటుంది. మెయిన్లీ ప్రెజెంట్ ఉన్న సినారియోలో 3 ఫార్మాట్స్లో క్యాప్టెన్సీ చేయడం అంత ఈజీగా ఉండదు. ఎస్పీసీలో ఐసీసీ ట్రోఫీస్కి వెళ్ళడం అంత ఈజీగా ఉండదు. పైగా 2027లో మన వాళ్ళు WTC ఫైనల్ కూడా ప్రిపేర్ అవ్వాలి, అక్కడ కూడా ఫైనల్కి వెళ్ళాలి. సో ఫర్ మీ గిల్ ఇంకా రెడ్ బాల్ ఫార్మాట్లో బాగా సెటిల్ అవ్వవలసిందే. అంటే ఒక WTC సైకిల్ కంప్లీట్లీ పూర్తి చేసిన తర్వాత అప్పుడు కూడా వన్డే ఫార్మాట్లో క్యాప్టెన్గా చేస్తే బాగుండేది. ఇన్ఫాక్ట్ మీరు T20 ఫార్మాట్లో అదే చేశారు. డైరెక్ట్గా గిల్ని క్యాప్టెన్గా పెట్టకుండా సూర్యని ఎందుకు క్యాప్టెన్గా పెట్టారు? గిల్కి ఎక్స్పీరియన్స్ లేదని చెప్పి. సో ఇప్పుడు గిల్ని T20 ఫార్మాట్ ఎలా అయితే వైస్ క్యాప్టెన్గా పెట్టారో వన్డే ఫార్మాట్లో కూడా అలానే కంటిన్యూ చేస్తే బాగుండేది. లేదు మీకు అంతగా ఒక సేఫ్ క్యాప్టెన్ ఆప్షన్ కావాలనుకుంటే శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు కదా, అతను ఆల్రెడీ ప్రూవెన్ క్యాప్టెన్ అండ్ వన్డే ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. మీరు ఒక ఫార్మాట్ ఆడుతున్నాడు కాబట్టి దీని మీద బాగా ఫోకస్ పెడతాడు. సో మీరు సేమ్ సూర్యకుమార్ యాదవ్ T20 ఫార్మాట్లో బాగా ఆడుతున్నాడు, ఈ ఒక్క ఫార్మాట్లోనే పెర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి క్యాప్టెన్ చేశారు, అలాగే శ్రేయస్ అయ్యర్ని కూడా చేసి ఉండాల్సిందే. అండ్ దెన్ ఎవెన్చువల్లీ 2026 T20 వరల్డ్ కప్ తర్వాత గిల్ని అలానే T20 క్యాప్టెన్గా చేస్తారు. అలాగే 2027 వన్డే వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత కూడా గిల్ని ఫుల్ టైం క్యాప్టెన్ చేసుకోవచ్చు. సో అప్పుడు చూసుకుంటే రెడ్ బాల్ క్రికెట్లో గిల్ బాగా సెటిల్ అయిపోతాడు. దీని తర్వాత 2027 నుండి ఆల్మోస్ట్ 8 ఏళ్ల పాటు క్యాప్టెన్గా పెట్టుకోవచ్చు. అంటే మరో 2 వరల్డ్ కప్స్లో అతను క్యాప్టెన్గా ఆడించుకోవచ్చు. అలా కాకుండా అతను న్యాచురల్గా అతను అవ్వకుండా ఫోర్స్ చేస్తున్నారు. అంటే కాలానుగుణంగా జరగాల్సిన మార్పులను ముందుగానే ఫోర్స్ చేస్తున్నారు. దీనివల్ల పర్టికులర్ ప్లేయర్కు డ్యామేజ్ జరగచ్చు, అలాగే మన టీంకి కూడా డ్యామేజ్ జరగచ్చు. సో ఏషియా కప్లో ఇంగ్లాండ్తో సిరీస్లు గెలవడం కొంతవరకు ఈజీ విషయమే, ఎందుకంటే ఏషియా కప్లో మనకి స్ట్రాంగ్ అపోనెంట్ లేదు. అండ్ ఇంగ్లాండ్ వాళ్ళు చూసుకుంటే ఆబ్వియస్లీ వాళ్ళంతా స్ట్రాంగ్గా లేరు. అలాగే పిచ్చెస్ చూసుకుని ఇంగ్లాండ్లో పిచ్చెస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఈసారి. దీనివల్ల మన టీమిండియాకి సక్సెస్ దొరికింది. కానీ వన్డే వరల్డ్ కప్ మరియు T20 వరల్డ్ కప్స్లో చూసుకుంటే చిన్న చితక టీంలు ఉండవు, పెద్ద పెద్ద టీమ్స్ ఉంటాయి. మెయిన్లీ ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ లాంటి టీమ్స్ని కొట్టాలంటే చాలా సమర్థవంతమైన క్యాప్టెన్ ఉండాలి, అలాగే ప్లేయర్స్ ప్రెజర్ సిచ్యువేషన్లో బాగా ఆడగలిగే వాళ్ళు ఉండాలి. అదర్వైజ్ ఏషియా కప్ గెలిచినంత ఈజీగా అది వరల్డ్ కప్స్కి వెళ్ళడం. సో నాకు ఎందుకు మన వాళ్ళు క్యాప్టెన్సీ కోసం బెటర్ ఆప్షన్స్ని ఇగ్నోర్ చేసారేమో అనిపిస్తుంది. 3 ఫార్మాట్స్కి డిఫరెంట్ క్యాప్టెన్స్ అవసరం లేదన్నదే నిజమే. బట్ అలా అని చెప్పి 3 ఫార్మాట్స్ కూడా ఒకే క్యాప్టెన్ పెట్టాలని చెప్పి రూల్ కూడా లేదు. మన వాళ్ళు కావాలనుకుంటే వన్డే మరియు T20లో ఒక క్యాప్టెన్ పెట్టి టెస్ట్ ఫార్మాట్కి వేరే క్యాప్టెన్ పెట్టుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మీరు ప్రజెంట్ మేజర్ టీమ్స్ అన్నింటికి చూసుకోండి, ఏ టీంకి కూడా 3 ఫార్మాట్స్లో ఒకే క్యాప్టెన్ లేడు. ఏదైనా 3 డిఫరెంట్ క్యాప్టెన్స్ ఉన్నారు, లేకపోతే 2 ఫార్మాట్స్లో ఒక క్యాప్టెన్, మరో ఫార్మాట్లో వేరే క్యాప్టెన్ ఉన్నాడు. సో ఇంత మన వాళ్ళు కాస్త బెటర్గా థింక్ చేసి ఉంటే బాగుండేది. ఈ 3 ఫార్మాట్ ప్లేయర్, ఈ 3 ఫార్మాట్ క్యాప్టెన్ అనే దాన్ని పక్కన పెట్టి ఏ ఫార్మాట్కి ఎవరు బాగా సూట్ అవుతారో వాళ్ళని పిక్ చేసుకుంటే ఆ ఫార్మాట్లో ఎక్సలెన్స్ సాధించవచ్చు. అలా కాకుండా మాకు ఫేస్ కావాలి, బ్రాండ్ కావాలి, మనీ కావాలనుకుంటే మళ్ళీ కప్స్ని మర్చిపోవచ్చు. లాస్ట్ టికెట్లో అయితే మనం ఒక డ్రాట్ని ఫేస్ చేసామో మళ్ళీ అలాంటి డ్రాట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్హో ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే ఏం చేసినా సరే మన టీమిండియా గెలవడం కోసమే చేస్తారు. సో ఆబ్వియస్లీ చేసిన మార్పులన్నీ కలిసి రావాలని కోరుకుందాం. అట్లీస్ట్ మన టీమిండియా మ్యాచ్లు గెలుస్తుంటే ఫ్యాన్స్ అయితే పెయిన్ మర్చిపోవడానికి ట్రై చేస్తారు. అట్ ది సేమ్ టైం మన టీం మేనేజ్మెంట్ తీసుకునే డెసిషన్స్ వాళ్ళు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకున్నట్టు కూడా అవుద్ది. చూడాలి మరి మన వాళ్ళు ఫ్యూచరిస్టిక్గా థింక్ చేసి చేస్తున్న మార్పులు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది.